జేమ్స్ స్కిన్నీ అనే ఒక వ్యక్తి క్లోరోఫామ్ అనే మందు కనిపెట్టాడంట. ఆ రోజుల్లో ఆపరేషన్ చేయడానికి కొరకు 4-5 పట్టుకుని ఆ పేషెంట్ ఆపరేషన్ చేసేవారంట. అర్థం లేదా? గట్టిగా పట్టేసుకుని ఆపరేషన్ చేసేవారంట. కొన్ని సక్సెస్ అయ్యి కొన్ని సక్సెస్ అయ్యేవి కావు. అట్టి సందర్భాన ఈ క్లోరోఫామ్ ఎలా కనిపెట్టాలని నన్ను అడిగితే నేను ఆదికాండం చదివాను. దేవుడు మత్తు చెల్లాడు, మత్తిచ్చాడు, గాఢ నిద్ర కలుగజేసి అతను పక్కటెంకులో తీశాడు కదా అని మెడిసిన్ కనిపెట్టాను నేను చెప్పాడు బైబిల్ చదివిన వ్యక్తి జేమ్స్ అనే వ్యక్తి. ఇది కారణం. సరే, ఈనాడు మీరు పెళ్ళాడినారు, వేరైన మీరు ఒక్కటైనారు. ఆయన తిట్టారు, అన్నం తవ్వచ్చు, నీకే అన్నం తవ్వచ్చు, కోరస పిడవచ్చు, కోపం నీకు రావచ్చు, కొట్టాలని పెంచవచ్చు. ఎట్లా నీ తల్లి మీ డాడీ సర్టిఫికెట్ నేను పాడవుతాను. అన్నం తవ్వచ్చు, కూర తప్పిడవచ్చు, కోపం నీకు రావచ్చు, కొట్టాలని పెంచవచ్చు. చేసుకున్నావా చెడు తెచ్చుకుంటావు, ఊరంతా చూస్తారు, వేలెత్తి చూపుతారు. ఈనాడు మీరు పెళ్ళాడినారు, వేరైన మీరు ఒక్కటైనారు. ఆయన తిట్టారని అన్నం మానొద్దమ్మా, మంచి చీర తేలేదని మంచం ఎక్కొద్దమ్మా. బాగా పాడుతున్నాడు. ఆయన తిట్టారని అన్నం మానొద్దమ్మా, మంచి చీర తేలేదని మంచం ఎక్కొద్దమ్మా. ఆలోచన ఉండాలి, అవకాశం రావాలి, ప్రేమించి చూడు, పట్టు తీర తెస్తాడు. ఈనాడు మీరు పెళ్ళాడినారు, వేరైన మీరు ఒక్కటైనారు. అమ్మా చెయ్య, మీ ఇంటి వాళ్ళు వస్తే ఈడు కదండి పాడమట్టుకు పాడుతున్నారు, వార్చనంటే అందరూ అందరూ వార్చనంటే ప్రేమ అని అర్థం. మీ ఇంటి వాళ్ళు వస్తే మాంసాలు వండొచ్చు, ఆ ఇంటి వారు వస్తే దేనిసాలు విసరొద్దు. ఏ ఇంటి వారైనా మీ ఇంటి వారే అని మన్నించి పంపాలి, మన్నను పొందాలి. ఈనాడు మీరు పెళ్ళాడినారు, వేరైన మీరు ఒక్కటైనారు. ప్రభు యేసు పాదాలు మీ ఇంటి దీపాలు, పరిశుద్ధ వాక్యాలు భవిష్యత్తుకి మార్గాలు. ఆరాధన మానొద్దు, ప్రార్థించడం మరవద్దు, జంటగా గడపండి, దీవెనలు పొందండి. ఈనాడు మీరు పెళ్ళాడినారు, వేరైన మీరు ఒక్కటైనారు. భక్తుడు అన్నాడు, బిల్డింగ్ కి హైట్ ఉంటే లిఫ్ట్ ఉంటుంది. వాక్యమే తండ్రి పాపలతో వస్తుంది. బిల్డింగ్ చెప్తాను ఏర్పడతాం కూడా. బిల్డింగ్ కి హైట్ ఉంటే లిఫ్ట్ ఉంటుంది, వైపు ఉంటే లైఫ్ ఉంటుంది. మగవాడికి మనం చేసింది ఏమంటే ప్లవరు, లవరు, లివరు, పార్తో కూడా పెట్టుకోకూడదు. ప్లవరు, లవరు, లివరు, పవరు తో కూడా పెట్టుకోకూడదు. ఇలా చాలా ఉన్నాయి. 180 పెళ్లి చేశారు. దేవుడు వందనాలు.